హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ టీవీ తెచ్చి గత 12 సంవత్సరాలు అయితే అవుతుంది. మొత్తం ఈ టీవీ మొత్తం ప్రాబ్లం అయ్యి మొత్తం చెడిపోయిందనమాట. సో దీంట్లో ఏముందనేసి నాకైతే చిన్నప్పటి నుంచి చాలా డౌట్ అనేది ఉంది. అందుకోసమనే దీన్ని ఉప్పి ఏముందో దీంట్లో చూద్దామనేసి అయితే నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మొత్తం బొట్టలు మొత్తం జామ్ అయితే అయినాయి. సో మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా గట్టిగా అనేది ఉంది. చాలాసేపు చూసినప్పటికీ, ప్రయత్నం చేసినప్పటికీ ఏం ఫలితం అయితే రాలేదు. రైట్ సైడ్ అయితే ఒక బోల్ట్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఉప్పినప్పటికీ మొత్తం జామ్ అయితే అయినాయి. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా మొత్తం జామ్ అయింది. ఒకటైతే వచ్చింది ఫ్రెండ్స్, ఇది ఒకటైతే వచ్చింది. దీన్ని ట్రై చేద్దాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలాసేపు నుండి ట్రై చేసినా రాలేదు. సో దీన్ని ఏం చేద్దామని ఆలోచించడం అయితే మొదలుపెట్టాను. ఎంతసేపు ట్రై చేసినప్పటికైతే ఏం ఫలితం అయితే రాలేదు. చాలాసేపటి నుంచి మొత్తం పీకుతుంటే, తిప్పుతుంటే చేతులు అయితే చాలా నొప్పి అయితే అయ్యాయి నాకు. సో ఆఖరిసారిగా అయితే ట్రై చేద్దామని మరి ఇంకోసారి అయితే ట్రై చేశాను. ఫ్రంట్లో ఉన్న ఆ బోల్టర్ రానందుకు స్క్రూ డ్రైవర్తో అయితే దాన్ని ఇరుక్కొట్టడం అయితే జరిగింది. సో ఆ తర్వాత అయితే నాకు ఓపిక నశించి ఇంకా గన్తోనైతే 2 దెబ్బలు అయితే వేసేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే క్లారిటీ అయితే అర్థమవుతుంది ఏముంది దాంట్లో అనేది. పైన అయితే దాని పౌచ్ అయితే ఉంది. ఇది మొత్తం గ్లాస్ ఉంది దీంట్లో. అదే ఇదైతే నాకైతే తెలీదు దీన్ని ఏమంటారు అనేది. దాని కింద అయితే బోర్డు అనేది ఉంది. దానివల్లే ముందు అద్దానికి పిక్చర్ అయితే మనకి కన్వర్ట్ అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా కొత్తగా అయితే ఉంది దాంట్లో. ఇదైతే బోర్డు మొత్తం క్లీన్ అయితే దీన్నైతే పీకెత్తాము ఇప్పుడు. స్పీకర్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎంత హెవీ ఉన్నాయో. ఇప్పటి టీవీలతో పోల్చుకుంటే అప్పుడు టీవీలు చాలా బెటర్గా అయితే ఉండేవి. సౌండ్స్ కూడా చాలా బాగా అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, బోర్డు అయితే పీకెత్తాం దీన్ని. ఇది మొత్తం గ్లాసే ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, దానికి ఒక కనెక్షన్ అయితే ఉంది ఆ గ్లాస్కి. అయితే మొత్తం అయితే పీకేసాను దాన్ని. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్పీకర్ అయితే రైట్ సైడ్ అయితే తీస్తున్నాను, ఎందుకంటే గుజరికి వేయాలి కాబట్టి. సో నా డౌట్ అయితే క్లియర్ అయితే అయ్యింది, ఇందులో అయితే ఏమీ లేదని. మీకు మీ ఇంట్లో ఇలాంటి టీవీలు ఉంటే కిందైతే నాకైతే కామెంట్ చేయండి. ఎంత పీకినా రావటం లేదు, అందుకనేసి గన్తో అయితే అటువైపు ఇటువైపు 2 దెబ్బలు అయితే వేసాను. ఇది మొత్తం గ్లాస్ ఫ్రెండ్స్. ఇది ఒక 10 కేజీలు అయితే ఉంటుంది ఇది గ్లాసు. దీన్ని ఎవరితో తయారు చేశారైతే నాకైతే తెలియదు. మీకు తెలిసి కింద అయితే కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్నారు కదా, ఇందులో ఏముంది అనేది నేనైతే కెమెరా పెట్టాను. సో ఏమైతే కనపడలేదు, మొత్తం చీకటిగానే ఉంది. ఈ స్పీకర్ అయితే మనకి వస్తుందనేసి స్క్రూ డ్రైవర్తో అయితే ఉప్పడం అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే వస్తుంది. అటువైపు అయితే ఒక స్పీకర్ అయితే ఉంది. ఇవన్నీ ఎందుకు ఉప్పుతున్నానంటే ఇంకా యూస్ లేవు కాబట్టి వీటిని అయితే గుజరికి వేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ సైడ్ అయితే ఉప్పుతున్నా ఇప్పుడు.
సో ఫ్రెండ్స్, ఇలాంటి టీవీలు అయితే మీ ఇంట్లో ఇప్పటివరకు అయితే ఉంటే కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. మా ఇంటి పక్కన వాళ్ళు ఏమన్నారంటే దీన్ని ఇచ్చి ఎక్స్చేంజ్ అయితే చేయొచ్చు కదా, ఎందుకు పగలగొట్టడం అని చెప్పారు. సో నా డౌట్ క్లియర్ కోసం అయితే నేనైతే దీన్ని గన్నుతో అయితే 2 దెబ్బలు వేయడం అయితే జరిగింది. నా డౌట్ అయితే క్లియర్ అయింది. టీవీలో ఏముందనేసి అయితే తెలుసుకోవాలని చాలా ఆతృతంగా అయితే ఉంది నాకు. సో ఈరోజు అయితే డౌట్ అయితే క్లియర్ అయితే అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్.